నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. కడియం నలికుట్ల మనిషి నా మంత్రి పదవి పోతుందని అసత్య ప్రచారం చేస్తున్నాడు సీఎం రేవంత్. మంత్రి పొంగులేటికి ఉన్నది లేనిది చెబుతున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. కడియం నలికుట్ల మనిషి కడియం శ్రీహరికి కొండా మురళికి ఒక వైరం నడుస్తుంది. కొండా మురళి నిజంగా ఈ రైవలరీని స్టార్ట్ చేసినట్టే కనబడుతుంది. కొండా మురళి ఏమన్నాడు, అసలు కనుబొమ్మలు లేనని మాట నమ్మొద్దు అన్నాడు. కనుబొమ్మలు లేనోరు ఎవరు? కడియం శ్రీహరికి కనుబొమ్మలు సరిగా ఉండవు, మొత్తం తెల్లంటికలు ఉంటాయి, కనుబొమ్మలు ఉండవు, ఆయన మాట నమ్మొద్దు అనే విధంగా మాట్లాడడం జరిగింది. కానీ కడియం శ్రీహరికి ఈయనకు వైరం ఉన్నప్పటికీ కూడా బయటకు అలా మాట్లాడడం సరికాదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. అది నిజం కూడా, ఎందుకంటే బయటకు ఆ విధంగా మాట్లాడదు. కడియం శ్రీహరి ఒక ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, సీనియర్ రాజకీయ నాయకుడే కాకుండా ఒక డిప్యూటీ సీఎం పదవి, అది రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్. అలాంటి పదవి చేసిన వ్యక్తిని తన భార్య కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా మాట్లాడడం సరిగదా. ఆమె ఏమంటుంది, కడియం నలికుట్ల మనిషి నా మంత్రి పదవి పోతుందని అసత్య ప్రచారం చేస్తున్నాడు సీఎం రేవంత్, అలాగే మంత్రి పొంగులేటికి ఉన్నది లేని చెప్తుండు అని. ఏం చెప్తుండు అంటే, మొన్న గతంలో ఆమె నాగార్జున, కేటీఆర్, సమంత ఇష్యూ గురించి ఆమె మాట్లాడింది. ఆ ఇష్యూలో ఆమె హుందతనంగా మాట్లాడలేదు, జుగుప్సకరంగా మాట్లాడింది. మంత్రి పదవి ఆ స్థాయి దిగజార్చుకొని మాట్లాడింది కొండా సురేఖ అనేది అందరూ మాట్లాడుకున్న విషయమే. ఆ తర్వాత రీసెంట్గా ఆమె ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె మాట్లాడిన స్పీచ్ సరిగా లేదని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇది ఉన్నది లేనిది చెప్తున్నట ఎవరు? కడియం శ్రీహరి. ఆమెకు ఉన్నది లేని చెప్తే ఊరుకుంటారా? ముందే మహిళా మంత్రి కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి నా మంత్రి పదవి పోతుందని, రిపీట్, నా మంత్రి పదవి పోతుందని అసత్య ప్రచారం చేస్తున్నాడు సీఎం రేవంత్. మంత్రి పొంగులేటికి ఉన్నది లేనిది చెబుతున్నాడు. నా అదృష్టం బాగుండి మంత్రి అయ్యా, అగమశాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం. ఇక మీడియాతో మాట్లాడింది ఆమె. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కొండా సురేఖ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన నల్లికుట్ల మనిషిగా అభివర్ణించారు. తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాడు అంటూ విమర్శించారు. ప్రోటోకాల్ అంతే కదా, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ కూడా ఈమె ముందు కూర్చోవాలి ప్రోటోకాల్ ప్రకారం. ఈమె ప్రజెంట్ పవర్లో ఉంది, మంత్రిగా ఉంది కాబట్టి ఈమె ముందు కూర్చోవలసిందే మాజీలు. ఇక శుక్రవారం ఆమె సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై హాట్ కామెంట్స్ చేశారు. తన మంత్రి పదవి పోతుందని కడియం శ్రీహరి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్ళి తన మీద ఉన్నది లేనిది చెబుతున్నారని ఆమె వాపోయారు. టీడీపీలో నడిపించుకున్నట్లుగా ఇక్కడ నడిపించుకోవాలని అనుకుంటున్నాడు, అంటే టీడీపీలో నడిపించుకున్నట్టు ఇక్కడ కూడా నడిపించాలనుకుంటున్నాడు, అది కుదరదు అని చెప్పేసి కొండా సురేఖ అంటుంది. తన అదృష్టం బాగుండి మంత్రిని అయ్యానన్నారు. ఆయన అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడని అన్నారు. తన కూతురుకు అదృష్టం లేదు కాబట్టి ఎమ్మెల్యే కాలేదని, కడియం కూతురుకు అదృష్టం ఉంది కాబట్టి ఎంపీ అయ్యారని అన్నారు. నిజంగా కొండా సురేఖ అన్న మాటలో వాస్తవం ఉంది. అదృష్టం ఉంటేనే కదా ఏదైనా పదవి రావడం. కానీ ఇక్కడ కడియం శ్రీహరి కూతురుకు అదృష్టం ఉంది. అది ఫస్ట్ టైం ఆమె వచ్చి వరంగల్ ఎంపీ అయింది. ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్లో ఆమెకి టికెట్ ఇచ్చినారు, బీఫామ్ ఇచ్చినాక కూడా ఆమె ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి కాంగ్రెస్లో జాయిన్ అయింది. దానికంటే ముందు కడియం శ్రీహరి ఏం మాట్లాడినాడు, ఎన్నికల రిజల్ట్ రాగానే మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆరే అవుతాడు, కొద్ది రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అనే విధంగా కామెంట్స్ చేసి ఆయన ముందొచ్చి కాంగ్రెస్ కండవ కప్పుకుంటూ కూతురుకి ఎంపీ టికెట్ ఇచ్చుకుంటూ కూతురు ఎంపీగా గెలిచింది. ఇది అదృష్టమే. తన కూతురు అదృష్టం లేదు కాబట్టి ఎమ్మెల్యే కాలేదని, కడియం కూతురుకు అదృష్టం ఉంది కాబట్టి ఎంపీ అయ్యారని అన్నారు. తాను ఆమెను ఎంపీ పదవిని తీసివేయాలని అంటున్నావా అని ప్రశ్నించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఇక భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదని, కొందరు తమ సొత్తు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారని విమర్శించారు. నాయని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరికాదని అభ్యంతరం తెలిపారు. అగమశాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారి బోనాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమ్మవారు శాకాహారి అని అందరికీ తెలుసునన్నారు. బల్కంపేట్ బోనం తీసుకెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కానీ చాలామంది ఈ కొండా సురేఖ ఈ పర్సనల్ గ్రజ్ పెట్టుకొని, లేకపోతే రాజకీయంగా ఈ వివాదాలు పెట్టుకొని పరమ పవిత్రమైన అమ్మవారికి బోనం సమర్పించకుండా వాయిదా వేయడం కరెక్ట్ కాదని, ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా బోనాలు సమర్పిస్తారు, ఇది కరెక్ట్ కదని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అమ్మవారు అంటే చూసుకుంటుంది, మీ వైరం వల్ల అమ్మవారు బోనాలు వాయిదా వేయడం ఏంది, అదొక సాంప్రదాయం, దయవేశ అలాంటిది ఏ విధంగా మీరు పోస్ట్ పోన్ చేస్తారు, ఏ విధంగా మీరు వాయిదా వేస్తారని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణపై వివక్ష వద్దు, గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం 2 రాష్ట్రాలను సమానంగా చూడాలని కొండా సురేఖ అన్నారు.
పుష్కరాల కోసం తెలంగాణకు 200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని ఆమె తెలిపారు. గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ జరుగుతాయని, తెలంగాణకు ఇంతవరకు ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. ఇక భద్రాచలం రాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపు పైన చొరవ చూపాలన్నారు. లేదంటే చేతకాని మంత్రులుగా మిగిలిపోతారంటూ కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేస్తుంది. కొండా సురేఖ కామెంట్స్ అయితే చాలా వైరల్గా మారినాయి. మెయిన్గా ఏదేమైనా రాజకీయ వైరం ఉన్నా కూడా అమ్మవారు ఆ బోనం ఆపడం సరికాదు, ఆ బోనం వాయిదా వేయడం సరికాదు. ఇది ఒకసారి కొండా సురేఖ పునరాలోచించుకొని చేస్తే బాగుండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.